मन्दारवनान्तरामृत सरप्रान्तेन्दुकान्तो वनोत्पल पर्यन्त रमाविनोहि यमुनापल्लप्रसन्नुण्डु विह्वलनागेन्द्रमु पाहि पाहियन गुह्यारिञ्चि संभ्रम्भिये। जगदानन्दकारक जय जानकी प्राणनायक जगदानन्दकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक जगदानन्दकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఆ తదుపరి గృహం నిర్మాణం చేసేటప్పుడు కానీ అలాగే ఇంటి యజమాని శాస్త్రం ఏం చెబుతుందంటే ఎవరైతే ఇల్లు కట్టుకోబోతున్నారో వాళ్ళ ఆ స్థలాన్ని దున్నించి నవధాన్యాలు చల్లి అవి మొక్కలు వచ్చి గోవు ఒక పక్షం పౌర్ణమి వచ్చే 15 రోజుల పాటు గోవు దాంట్లోనే మేసి మూత్రం పోసి పేడ వేస్తే ఆ యొక్క స్థలం శుద్ధి అవుతుందట. అప్పటి వరకు కూడా ఆ స్థలం శుద్ధి కాదట. అది ఎక్కడ స్థలమైనా ఏ స్థలమైనా సరే అలా చేసి నిర్మాణాలు చేయాలంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అందుకని చెప్పేసి ఆగమ శాస్త్రంలో ఈ దోషాలన్నీ నివృత్తి చేయటం కోసం గృహం పూర్తయిన తర్వాత కూడా దానికి ఒక పద్ధతి ఉందట. ఇంటి చుట్టూరా తిరుగుతూ ఏ దిక్కుకు ఆ దిక్కున బలిహరణ వేసుకుంటూ వెళ్ళాలట. అంటే అన్నము, పెసరపప్పు, గుమ్మడికాయలు వండిన పదార్థం ఆ దిక్కులను బలిహరణ వేసుకుంటూ ఆ అన్నము, పెసరపప్పు అంటే ఆలయాలు ప్రతిష్ఠ చేసినప్పుడు కనుక గ్రామాలలో 4 రోడ్లు కలిసిన చోట అన్నం ఎట్లయితే బలిహరణ వేస్తారో అదేవిధంగా గృహానికి కూడా ఆ దిక్కులు ఆయా దేవతలు ఉంటారట.
वराहरूपं दैववरीष्ठं वरस्मितवदनम् da